అవమానాలు సిడిఎఫ్ లేదు, సింగిల్ గబ్బ లేదు, ఎన్నో రకాల అయినా కానీ పోరాడుతున్నాం. ఎందుకంటే మా ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు. నిలదీయాలి, కొట్లాడాలి, ప్రజాస్వామ్యంలో ప్రజల ఆశలు మనం ప్రయత్నం చేయాలి, ప్రయత్నం అయితే చేయాలి. ఇప్పుడు ప్రతిపక్షం ముందు కొట్లాడి కదా అధికార పార్టీలోకి వచ్చినారు. రేపు తెల్లారి గుణపడడం ప్రజలు వాళ్ళకి చెప్తారు. నేను అనేది ఏంటంటే ఈ రోజు అంటే మొత్తం సెషన్స్ బైకాట్ చేసిన సమస్య ఉంది. మరి సమస్యల గురించి ఎవరు మాట్లాడాలి? ప్రధాన ప్రతిపక్షమే అంటే నేను అనేది తప్ప ఉపాధి మీరు నిర్ణయించుకోండి, పార్టీ నిర్ణయించుకోండి. అంటే సెషన్స్ బైకాట్ మీరు ఎవరైనా సరే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకోండి, తెలంగాణ ప్రజల అభిప్రాయం తీసుకోండి. ఇప్పుడు ఒక మాట రేపు కావాలని ప్రతిసారి మిమ్మల్ని ప్రతిపక్షం నిలబడిన 4 మరి అట్లాంటి మాటలు మాట్లాడుతారు. ప్రతిసారిగా సెషన్స్ బైకాట్ చేస్తారా అన్న? ఇప్పుడు ఎదుటోడి వలన పడుతున్నారు మీరు. ఎదుటోళ్ళ వలన ఎందుకు పడుతున్నారు? మీరు నిలదీయండి, పోరాడండి. 2 అవమానాలే కదా. అవమానాలకు ఏం లేదన్న, ఒకరోజు అవమానం మళ్ళా అది ఆ రకంగా విజయాలకు పోతుంది. నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఎందుకు మరిగా పాలమూరు గురించి అడిగేటోడు లేడు. ఇక మేము అడుగుతానేమో 8 మంది మీరు మెజార్టీ ప్రధాన ప్రతిపక్షం. ఇప్పుడు వాళ్ళు 2 సంవత్సరాలు నిలదీయాలి కదా. మహబూబ్ నగర్ బిడ్డగా నువ్వేం చేసినావో నిలదీయాలి కదా. మీరు అందరూ పోతురి. దీనివల్ల ఎవరికి నష్టం? మిమ్మల్ని ఎన్నుకున్న పాలమూరు మంచి సమయంలో తెలంగాణ సాకారమైన సంఘటన మాట్లాడతాను అన్న. ఈ అవమానాలు కంపల్సరీ ఎదుర్కోవాలన్న ప్రతిపక్షంలో. ఎందుకంటే ఉంటదన్న, ఇక ఉంటది ప్రతిసారి. ఇప్పుడు నేను బయటకు వెళ్ళి 2 మాటలు అంటే చాలు, ఇక మీకు ఏం ఉద్దేశం లేదు. వాడికి ప్రతిసారి సబ్జెక్ట్ ఓవర్టేక్ చేయాలన్నప్పుడు ప్రధాన ప్రతిపక్షం సభలు ఉండదు, 2 హరీశ్రావు 2 మాటలు అంటే చాలు వెళ్ళిపోతాడు ఇక. అంతే కదన్న. అట్లాంటి మనం ఎదుర్కోవాలా. ఎదుటి వాళ్ళ పన్నాగాలు ఎదుర్కొని ప్రజల వైపు నిలబడాలా, పాలమూరు వైపు నిలబడాలా, రంగారెడ్డి వైపు నిలబడాలా, రైతుల వైపు నిలబడాలా, హాస్టల్ల విద్యార్థుల వైపు నిలబడాలా, రైతుల పక్షాన నిలబడాలా, మేడిగడ్డ ఎంత తొందరగా చేస్తారని నిలబడాలా. ఇప్పుడు 2 సంవత్సరాలు అయిందన్న మేడిగడ్డ. మరి మేడిగడ్డ రిపేర్ ఎప్పుడు చేస్తారు అంటే ఇవన్నీ అడగాల్సింది ఎవరన్నా? ఓకే, కాలిందా కూలిందా పక్కన పెడదాం. దానికి ఇప్పుడు డిపిఆర్స్ వచ్చినాయి, ఎస్టిమేషన్స్ వచ్చినాయి. మనం పోరాడి మేడిగడ్డ కోసం చలో మేడిగడ్డ అది కట్టే వరకు మళ్ళీ మరి 90,000 కోట్లు ఎటువే అంటే ఇవన్నీ సమస్యల మీద మనం పోరాడాలా. విద్యార్థుల పట్ల కావచ్చు, మహిళల పట్ల కావచ్చు, రైతుల పట్ల కావచ్చు పోరాడాలా. ప్రభుత్వాన్ని మెడలు వంచాలా. ప్రజాస్వామ్య విధంగానే మనం అన్ని రకాలుగా పోరాటాలు చేసి మనకు తెలంగాణ ప్రజలకు కావాల్సిన ఏమైతున్నాయో అవి సాధించుకోవాలా. వాళ్ళు ఇచ్చిన అబద్ధాల వాగ్దానాలు కావచ్చు, ఇంకా స్కూటీ ఎప్పుడు తయారవుతుంది, ఎక్కడ తయారవుతుంది, ఏ కంపెనీలో తయారవుతుంది, బంగారు కంపెనీ ఎప్పుడు పెడతావు, ఇవన్నీ అడగాల్సింది ఎవరు? మనమే కదా. బంగారం తయారు చేయాలి వాళ్ళు. రాకేష్ గారు, నేను ఒక మాట అడుగుతానండి. సాగునీటి రంగం మీద ఏం మాట్లాడినా, సాగునీటి వ్యవహారాల మీద ఏం చేసి మాట్లాడుతున్నాడు కదా టిఆర్ఎస్ వాళ్ళు. మేము తప్ప సాగునీటి రంగం మీద ఎవరికి అవగాహన లేదన్నారు కదా. మరి అట్లాంటి అంశం మీదనే దేని మీద మీకు పేటెంట్ ఉన్నది అంటున్నారో ఆ చర్చ మీదనే మీరు సభకు రాకపోతే మిమ్మల్ని ఏ రకంగా అర్థం చేసుకోవడం ఫస్ట్ ప్రశ్న. ఇటీవల రాజ్యసభలో కూడా మల్లికార్జున్ ఖర్గే పట్ల వినండి ప్లీజ్, మీరు ఆగాల. ఇటీవల రాజ్యసభలో మల్లికార్జున్ ఖర్గే పట్ల అవమానకరమైన ప్రవర్తన చేసినందుకు అప్పటి వైస్ చైర్మన్ మీద నో కాన్ఫిడెన్స్ మోషన్ మూవ్ చేస్తున్నారు ప్రతిపక్షాలు అన్ని కలిసి. ఇవాళ సభకు వచ్చి సభలో ఒకవేళ అట్లాంటి దుర్మార్గపు సంఘటన ఏదైనా జరిగితే మేము గనక ప్రేక్షక పాత్ర వహిస్తే, మేము కేసీఆర్ కు అండగా నిలవడకపోతే, లేదా ప్రతిపక్షం గొంతు నొక్కుతున్నాడు సభానాయకుడు అని అనకపోతే అప్పుడు మీరు మా మీద ఏదైనా ఆరోపణలు చేయాలి. మీరు అసలు సభకే పరీక్ష రాయరు, మిమ్మల్ని పాస్ చేసేటట్లా. కేసీఆర్ మాట్లాడరా మీరు? కేసీఆర్ గారిని ఎందుకంటే హరీష్ రావు గారు ఇలా మాట్లాడితే ఆయన మైక్ కట్ చేసింది కదా. మైక్ కట్ చాలా సార్లు జరుగుతుంది. మళ్ళీ అదే అన్న అసెంబ్లీ ఇప్పుడు మీకు తెలియదు ఏమున్నదన్న, స్పీకర్ చందర్ గారు మరి అసెంబ్లీలో మనం పోరాడాలి. నేను అనేది అసలు కేసీఆర్ తీసుకోకండి, శాసనసభలో తీసుకోకండి. అసెంబ్లీ సెషన్స్ లో ఉన్న రికార్డ్స్ అది కాదండి. మీరు చందర్ గారు, మీరు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని సంపత్ కుమార్ ను ఎట్లా ఎక్స్పెల్ చేసి పారేసినారు, సభ్యత ఎట్లా రద్దు చేసి పారేసినారు? మీకు ఏమో ఒక నీతి, వేరే వాళ్ళకి ఒక నీతి. మిమ్మల్ని ఎవరు అడిగేవాళ్ళు చాలా ఉన్నాయి. గతం తగ్గట్లేదు. నేను తెలంగాణ ప్రజల సంక్షేమం ముఖ్యము, వాళ్ళకి కావాల్సిన ఉపాధి కావచ్చు, విద్య కావచ్చు. పెద్ద జోకు ఇప్పుడు శరదన్న, భారత పార్లమెంట్ లో ఈరోజు సిగ్గుతో తలదించుకోవాల్సిన సమస్య ఏంటంటే భారతదేశంలో మొదటి స్థానంలో ఉంది తెలంగాణ. విద్యాలయాలను మూసేసుట్లా మొన్ననే వారం రోజుల కింద 1441 స్కూళ్లు మూసేసిండ్రు, 28 పీజీ కాలేజీలు మూసేసిండ్రు, 58 డిగ్రీ కాలేజీలు మూసేసిండ్రు. విద్య దూరం చేస్తున్నారన్నా. ఈ విద్య దూరం చేస్తున్నారు, వైద్యం దూరం చేస్తున్నారు, ఉపాధి దూరం చేస్తున్నారు.
నేనేమంటున్నాను, బంగారు తెలంగాణ వచ్చిందో లేదో, ఇప్పుడు మళ్ళీ 7 లక్షల కోట్లు మళ్ళీ చెప్తున్నారు వీళ్ళు 7 లక్షలు. ఇవన్నీ సమస్యలు అడగాలన్నా. లాస్ట్ అది కదండి, మొన్న ముఖ్యమంత్రి ఉస్మానియా యూనివర్సిటీకి పోయి 1000 కోట్లు ప్రకటించినాడు, 1000 పైసలు ఇచ్చినాడా అనే ప్రశ్న ఎవరు వేస్తారు? అట్లా నేను అనేది ఏంటంటే ఈ రోజు కూడా ఇప్పుడు ఒకటన్నా భారతదేశంలో నెంబర్ 1 స్థానంలో ఉంది. కోరి తెలంగాణ, కోరుకొని తెచ్చుకున్న తెలంగాణ, ప్రాణాలు వచ్చి తెచ్చుకున్న తెలంగాణ, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో సామాన్యుడు విద్యను దూరం చేస్తున్నారు, వైద్యం దూరం చేస్తున్నారు. 2025 సంవత్సరంలో పూర్తి స్థాయిలో జనవరి నుంచి మొదలుకుంటే డిసెంబర్ దాకా కేటీ రామన్న గారు ప్రతి విషయాన్ని లగచర్ల నుంచి మొదలుకుంటే ప్రతి విషయాన్ని కూడా అసెంబ్లీ వేదిక కాకుండా ప్రజాక్షేత్రంలో ప్రశ్నించిండ్రు. వాళ్ళ సంబంధించిన ప్రతిదాన్ని కూడా చేసి మనం చూసిన మన అసెంబ్లీలో మీరు అన్నట్టు అసెంబ్లీలో మాట్లాడాలనేది మీరు పార్లమెంట్ కానీ అసెంబ్లీలు కానీ వేదికలు అవి నిజమైన ప్రజా వేదికలు అన్న. అంటే ఓకే, మీడియాలో నేనన్నా 100 మాట్లాడతాను, వాళ్ళు 100 మాట్లాడతారు, 100 రకాల ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి అన్న. అసెంబ్లీ కరెక్ట్ అయిన వేదిక, అది గర్భాలయము, అది దేవుడి గర్భాలయం. మీరు రాకేష్ అన్న మీ మాటకు నేను ఏకీభవిస్తున్నా. అసెంబ్లీలో స్పీకరే ఒక కస్టోడియన్ లాగా ఉండాలన్నా. ఇలా అసెంబ్లీలో పిఎస్సి మీటింగ్ జరుగుతుంది, నేను ఇలా చూసినాను. 7 రోజుల సభ అంటారు, మళ్ళీ స్పీకర్ నిర్ణయం అంటే ఎన్ని రోజులు సభ అనేది కూడా సభ శ్రీధర్ బాబు 8th వరకు ఉంటుందని అనౌన్స్ చేశారు. 5th, 6th, 7th, 8th 4 రోజుల పాటు ఉంటుందని. ఇంకా మీరు చెప్పినట్టు రేపు ఉంది, ఇంకా 8th వరకు ఉంది, ఉన్నట్టే వారం రోజులు అని చెప్పారు. మరి అది కాదు భరత్ గారు, వీళ్ళు సభ ఎన్ని రోజులు నడిపినారండి? బీఆర్ఎస్ వాడు సభ ఎన్ని రోజులు నడిపినారు? ఆ మాటకు సమాధానం చెప్పరు ఎందుకో. బడ్జెట్ సెషన్ ఎన్ని రోజులు జరిగిందండి సభలో? జరిగే పరిణామాలు గతంలో జరిగిన దాని గురించి మాట్లాడతారేమన్నా మీరు? ఓకే, మీరు చేసింది గతం, వేరే వాళ్ళు ఇప్పుడు ఒకటే ఇప్పుడు మీరు మాట్లాడింది ఏంటంటే, ఇప్పుడు భరత్ గారు సమస్య ఏంది? పాలమూరు రంగారెడ్డి మీద చర్చ, ప్రధాన చర్చ. కేసీఆర్ గారు ఎప్పుడైతే బయటికి వచ్చి మాట్లాడాడో అతను మొదలు పెట్టాడు. కేసీఆర్ గారు మొదలు పెట్టారు ఈ ఆటని. వచ్చి పాలమూరు దీని అన్యాయం జరుగుతుంది, డిపిఆర్ రిటర్న్ చేసిండ్రు, ఆయన ఇది అనాలా అనుకుని అన్నాడు, కొన్ని ఇవ్వన్నాడు. ఇక మాటలు కూడా పెద్ద ఆయన కొద్దిగా అప్పుడప్పుడు ఇబ్బంది పడతాడు, ఆయన కూడా అన్నాడు. అన్న తర్వాతనే ప్రధానంగా పాలమూరు రంగారెడ్డి చర్చలకు ఆయన కేసీఆర్ గారు మొదలు పెట్టారు. దీనికి శ్రీకారం పుట్టిందే కేసీఆర్, బయటకు వచ్చిండే పాలమూరు రంగారెడ్డిని ఎత్తిండు. కాబట్టి దానికి ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేశారు వీళ్ళు. దాని మీద చర్చలలో మనం పాల్గొనాలా. కేసీఆర్ గారు టీఆర్ఎస్ చేసింది ఎంత, కాంగ్రెస్ చెబుతుందా, ఈ చర్చలు జరగాల. రెండోది, ఇక ఇప్పుడు జరుగుతున్న ప్రధాన సమస్యలు మూసీలో కావచ్చు, అవినీతి డిపిఆర్లు కావచ్చు. ఇప్పుడు ఈ రోజు అన్నారు డిపిఆర్కి మార్చి వరకు వస్తుంది అంటే ఎప్పుడు వస్తుంది? మీకు ఎస్టిమేషన్లు వచ్చినాక వస్తుందా? కమిషన్ ఫిక్షన్ ఇవన్నీ అడగాల కదా మనము. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు కావచ్చు, విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, ఉపాధి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 7 లక్షల కోట్లు వచ్చినాయి అన్నారు. 7 లక్షల కోట్లు ఎక్కడ వచ్చినాయి, ఎప్పుడు వచ్చినాయి, ఎవరికి ఇచ్చిండ్రు, ఇవన్నీ అడగాల్సింది మనమే కదా. మళ్ళీ సభ అయిపోతే మనం మైకులో ముంగట గివే మీడియాలో మాట్లాడాలి. మీడియాలో మాట్లాడేందుకు అంత అథెంటిక్ ఉండదు. అసెంబ్లీలో మాట్లాడిన దానికి రికార్డింగ్ ఉంటుంది. భవిష్యత్తులో భవిష్యత్ తరాలు మన వాళ్ళు ఏం మాట్లాడారు అని మాత్రం వాళ్ళు చూసుకుంటారు. కాబట్టి అన్న ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇప్పటికైనా నిర్ణయం మార్చుకొని బీఆర్ఎస్, అది కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు కావచ్చు, మరి లేకపోతే హరీష్ రావు గారు ఏదైనా ఫ్లోర్ లీడర్ అయింది ఆయన మాట్లాడద్దని మళ్ళీ ఆయన ఇంకా కుట్రాలు చెప్తున్నారా? ఇప్పుడు హరీష్ రావు గారు ఫ్లోర్ లీడర్ అయిన డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఆయన మాట్లాడవలసి వస్తుంది. ఇప్పుడు కవిత గారు ఎట్లా వాళ్ళ వ్యక్తిగతంగా ఈరోజు అసెంబ్లీలో అదేమంటారు ఎమ్మెల్సీ ఆ కౌన్సిల్లో మాట్లాడినట్లు అంత హరీష్ రావు ఆమె ఎక్కడ కూడా బహిరంగంగా ఏం దాచుకోవట్లేదు. ఈరోజు కౌన్సిల్లో కూడా బహిరంగంగా మాట్లాడుతుంది. హరీష్ రావు వల్లనే మా నాన్నకి ఇంత గతి వచ్చింది, నా రక్తం మరిగిపోతుందని. కసబ్లాగా ఉరి పెట్టాలంటే నా రక్తం మరిగిపోతుంది. కేటీఆర్ కు హరీష్ రావుకు మాత్రం రక్తం మరుగుతలేదు అంటే కవిత గారి ఉద్దేశం ఏంది? వాళ్ళిద్దరు ఉరి పెట్టాలనా? మా నాన్నకు ఒక్కడికే పెడుతున్నాడనా? ఇవన్నీ అడగాల కదా. ఎవరు అడుగుతారు? రక్తం మరగంగానే ఏం పాలమన్నా రక్తానికి సమాధానం చెప్పాలా. ఇప్పుడు ఈ రోజు కవితమ్మ గారు అన్నారు నా రక్తం మరిగిపోతుంది, నాకు అవకాశం ఇవ్వండి అని. మరి వీళ్ళకి ఇద్దరికి ఎందుకు మరుగుతలేదు? ఇవన్నీ మాట్లాడాలంటే అసెంబ్లీ ఎందుకు అంటున్నారు అట్లాంటి మాటలు, అంత పరుచ మాటలు? అంటే నో కేసీఆర్ ని కసబ్లాగా పోల్చడం అది రైటా రాంగా మనం ప్రజా వేదికలకు తీసుకెళ్లాలా, ప్రజాబాహుల్యం తీసుకెళ్లాలా, ప్రజాక్షేత్రం తీసుకెళ్లాలా. అంటే ఒక హంతకుడిని, అంటే ఒక హంతకుడు, నరహంతకుడు 200 మంది పానాలు తీసిన పాకిస్తాన్కి వెళ్ళొచ్చిన నరహంతకుడితో పోల్చాడంటే దీన్ని ఎట్లా మాట్లాడాలి మనం? కాబట్టి నేను చెప్తున్నా దీనికి సమాధానం మాటకు మాటనే అంటారా? కసబ్తో ఉరివేస్తానే అనడం తప్పు, అది ముప్పాటికి తప్పు. అంటే 200 మందిని చంపినోని, తెలంగాణ సాధనలో ఒక ప్రధాన పాత్ర పోషించిన వ్యక్తిని ఇప్పుడు తప్పులు అందరికీ ఉంటాయి. ఎవరు ఏరండి తప్పు? ఇప్పుడు రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఆయనకి ఏం శిక్ష చేయాలన్నా అన్నా? అసెంబ్లీ
అసలు మన అసెంబ్లీ నుంచి ఆయనకి ఏం శిక్ష చేయాలి ఆయనకు? ఇప్పుడు ముఖ్యమంత్రి మనం నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు మనం ఒకటే ఇప్పుడు ఏదైనా సరే ప్రోటోకాల్ రాజ్యాంగబద్ధంగా తెలంగాణకు ప్రథమ పౌరుడు మనం అద్దులలో ఉండాలి. అతను అద్దులు దాటాడు అనుకోండి, ప్రజలు శిక్షిస్తారు. చంద్ర గారు మీరు ఎందుకు టెన్షన్ తీసుకుంటారు? మీ బాధ్యత మీరు నిర్వర్తించాలి కదా, మీ బాధ్యత మీరు నిర్వర్తిస్తే ప్రజలు శిక్షిస్తారు. మంత్రులను చూసినాం, అనేక మంది ముఖ్యమంత్రులను చూసినాం. ఇటువంటి ముఖ్యమంత్రిని ఇటువంటి అసెంబ్లీని ఎన్నడూ చూడబోము కూడా. తప్పకుండా దీనికి రేవంత్ రెడ్డి గారికి దీంట్లో మేము తొందరపడాల్సింది ఏం లేదు. కానీ బీజేపీ ఆరోపిస్తుంది ఏం మాట్లాడతారో మాట్లాడనియండి, ఇంకేం చేస్తారో చేయనియండి. 2 ఏళ్ళు అయింది చేసిన వాళ్ళు చూస్తున్నారు. కేసీఆర్ కి ఆయనతో కూడా కేసీఆర్ కు మనం చెప్పే అంత అవగాహన లేనటువంటి నాయకుడు కాదు, అంత తెలివనటువంటి నాయకుడు కాదు. ఇక్కడి ప్రజల అవసరాలు ఆయన ఏం ప్రశ్నిస్తే ఈ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది, ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అనే విషయాలు అవగాహన లేకుండా లేడమ్మా. తప్పకుండా రాకేష్ ఎందుకంటే ఈ రోజు ప్రశ్నిస్తే ఈ రోజు సమాధానం వస్తుంది అనేటువంటి ఆలోచన. మనం ఎన్ని ప్రశ్నించినా ఏమి మాట్లాడినా వీళ్ళు ఏమి మాట్లాడడానికి లేరు, వాళ్ళు ఏమి చేయడానికి లేరన్నా. అందుకే కేసీఆర్ గారి రూపంలో ఇలా మనకు కానీ వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు. మీరు కూడా ఇప్పుడు కేసీఆర్ గారు వచ్చినా మీరు అడుగుతున్నారు ఏది 4,000 రూపాయలు బంగారం ఏది ఇవన్నీ అవి మాట్లాడితే వాళ్ళు సమాధానం చెప్పేటట్టు ఉన్నారు అన్న. ఇవాళ ఈ అసెంబ్లీ పెట్టింది ఖాళీ అంటే ప్రజలను కూడా దోషిగా వాళ్ళు నిలబడతారు కదా, ప్రజలను కూడా దోషిగా వాళ్ళు నిలబడతారు. ఇప్పుడు అన్న కేసీఆర్ అడిగింది వేరే ఉంటది అన్న. అవినీతిని అఫీషియల్ గా రేట్లు పెంచి ఈ యొక్క దీంట్లో ఆమోదం తీసుకోవడానికే ఈ యొక్క మీటింగ్ పెట్టినట్టుగా అర్థమవుతుంది ఈ సమావేశము. ఇప్పుడు ఇది క్లియర్ కట్. దీంట్లో ఏం లాస్ట్ గా ఒక మాట మాట్లాడుతుంది సార్, చెప్పండి. అవకాశం ఇస్తే ఒకటే మాట మాట్లాడుతారు. ఎందుకన్నా సార్ ఇప్పటి వరకు జరిగిన పరిస్థితులను గమనిస్తే బీఆర్ఎస్ ఒక ప్రతిపక్ష పాత్ర పోషించడంలో టోటల్ గా విఫలమైంది. అసలు తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ ని ప్రతిపక్షంగా పరిగణించడం కంటే ఒక ప్రత్యామ్నాయం వెతుక్కుంటేనే వాళ్ళ తరఫున మాట్లాడే ఒక డిఫెండర్ ఉంటారు. అంతే తప్ప ఈ రకంగా అంటే అంతర్గత ప్రజాస్వామ్యం లేదు బీఆర్ఎస్ లో. బీఆర్ఎస్ కార్యకర్తలందరూ స్వామి భక్తులు, తర్వాత మీరు అందరూ భక్తులే తప్ప మీరు ప్రజాస్వామ్యబద్ధంగా పార్టీలో ఏ చర్చ జరగట్లేదు. ఒకవేళ మీ నాయకుడు ఈనాడు సభకు అసలే రానప్పుడు మీలో ఒక్కడి పేరు చెప్పండి, ఫలానా మాజీ మంత్రి అడిగినాడా, లేదా పార్టీ కార్యదర్శులు అడిగినారా, పార్టీ వర్కింగ్ కమిటీ ఎవరు అడిగినారు కేసీఆర్ ను పోయి అయ్యా మీరు సభకు ఎందుకు రారు, మీ ఉద్దేశం ఏంటిదని ఎవడో మీకు సలహా ఇస్తే అతనేదో మీకు అడ్వైజర్ అని అతనిచ్చిన సలహా ప్రకారంగా కేసీఆర్ లాంటి నాయకుడు సభను బహిష్కరిస్తారా? దీన్ని మీరు రాజకీయంగా ఒక పెద్ద పొలిటికల్ సగాసిటీ, గ్రేట్ పొలిటికల్ నాలెడ్జ్ లేదా గ్రేట్ పొలిటికల్ బిహేవియర్ అని మీరు డిఫైన్ చేసుకున్నారా? అంటే మీ దృష్టిలో కూడా తెలంగాణ సాధించడంలో మీ వెనుక ఉన్న ప్రజానీకం మీరు ఏం చేసినా మిమ్మల్ని సహిస్తారు అనే ఒక భ్రమలో ఉన్నారు. అందుకే నేను చెప్తున్నాను కదా, బీఆర్ఎస్ హాస్ ఫెయిల్డ్ టు ఫంక్షన్ యాజ్ ఎ పొలిటికల్ పార్టీ. ఇట్ హాస్ బికమ్ ఎ ఫ్యామిలీ కన్సర్న్. దట్స్ ఆల్. ఒక కుటుంబ పార్టీ 2-3 కుటుంబ సభ్యుల కోసమే ఉన్నది తప్ప అది తెలంగాణ ప్రజల బాగోగుల కోసం లేదు. అందుకోసమే మిమ్మల్ని ప్రజలు అంత నీచంగా ఓడించినారు. రేపటి భవిష్యత్తులో కూడా మీరు చూస్తారు బీఆర్ఎస్ పార్టీ అనేది పూర్తిగా విచ్ఛిన్నం అయిపోతుంది ఇదే రకంగా ప్రవర్తనిస్తే. మిమ్మల్ని ఎందుకు ప్రజలు ఎన్నుకోవాలా? మీరు ఎందుకు ప్రతిపక్షంగా ఉండాలి? మీరు ఎవరి తరఫున మాట్లాడతారు? ఒక్క నిమిషం అయిపోయిందా శరదనా? ఎస్, యూ కెన్ ఆన్సర్ నౌ. ఇటువంటి మేధావులు ఇటువంటి మాటలతోనే ఈ తెలంగాణకి గది వచ్చిందన్న. పోయినసారి ఎన్నికలలో ఎంతమంది మేధావులు ఇన్ని రకాలుగా మాట్లాడిరన్న. గొప్పగా నడుస్తున్నటువంటి పాలనను అనేక విధాలుగా ఇట్లా మాట్లాడే అన్న ఇట్లా మాట్లాడే ఈ విధమైనటువంటి పరిస్థితి తెలంగాణకు తెచ్చిండ్రు. ఇవాళ మళ్ళా అట్లే మాట్లాడు మొదలు పెట్టిండ్రు. ఈ యొక్క రేవంత్ రెడ్డి పాలనకు సంబంధించి ప్రతిపక్ష హోదాకు సంబంధించిన విషయాన్ని చూస్తే 2 ఏళ్లలో ఇవాళ నువ్వు ఎక్కడికన్నా పోయాడు కన్నా ఇటువంటి మేధావులు టీవీలలో మాట్లాడే ఇట్లాంటి మాటలు చెప్పడం తప్ప ప్రతిపక్షాలలో హోదా మేము చేస్తున్నామా లేదా అనేది ప్రజలను అడగండి. నల్లచెట్లకు పోయి అడగండి, కొడంగల్ పోయి అడగండి, ఎవరు చేస్తున్నారా లేదా అనేది మీరు అక్కడ పోయి అడగండి.
కవిత మేము అడుగుతున్నదే ఏదో మాట్లాడేస్తాడు లగచల్లా పక్కన పెట్టండి. అన్న, కవిత మేము మాట్లాడుతున్నది ఇట్లా మాట్లాడే అట్లా కాదు, ఈ తెలంగాణ కవిత మేము మాట్లాడుతుంది. ఈ 10 ఎందుకు మాట్లాడతారో నాకు అర్థమైతలేదు కానీ ఇదైతే మీకు మరి ఎందుకు ఈ ఆలోచన వస్తుందో వల్ల అర్థమైతలేదు. ప్రతిపక్ష హోదా 100% కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ 100% ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది, అడుగు అడుగునా నిలదీస్తుంది. ఎప్పుడు ప్రశ్నిస్తుంది చందర్ గారు? ఎప్పుడు ప్రశ్నిస్తుంది చెప్పండి, ఎప్పుడు ప్రశ్నిస్తుంది? అన్న ఒక్క నిమిషం, కవిత ఏమంటుంది? అమరవీరులకు అన్యాయం చేసినాం. ప్రజాక్షేత్రంలో ప్రశ్నిస్తున్నదమ్మా. ఇలా ప్రశ్నిస్తా ఉంటే కనీసం మైక్ ఇస్తలేరు వాళ్ళు. అన్న ఒక్క నిమిషం, కవిత ఏమంటుంది? అమరవీరులకు అన్యాయం చేసినాం, పాలమూరు రంగారెడ్డికి అన్యాయం చేసినాం, కాళేశ్వరం అవినీతి చేసినాం. మాజీ పార్లమెంట్ సభ్యురాలు, వ్యక్తిగతం కాదు, మాజీ పార్లమెంట్ సభ్యురాలు. మీరు అట్లా కుటుంబ సంబంధాలు ఉంటే అది మీ వ్యక్తిగతం. మీరు ఎమ్మెల్సీ, మాజీ పార్లమెంట్ సభ్యురాలు, ఒక జనజాగృతిని రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నారు. అనేక మంది మాట్లాడిన చాలా మంది నేను అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పు. ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర ఎంత, కవిత పాత్ర ఎంత? ఇట్లా కేసీఆర్ గారిని చెప్పండి ఒక మాట. ఇట్లా మొదటి నుంచి ఉద్యమంలో ఉన్న బాబు ఎవరి పాత్ర ఏంటి? ఉన్నారు. అసలు ఏం చేసిండని మీ ఉద్దేశం ఏంది? కవిత ఎటువంటి అస్తిత్వం లేదా? కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు, దీంట్లో ఏం సందేహం పెట్టుకోకు. శరదన్న పగటి కళలు డేట్ రాసి పెట్టుకో. పగటి కళలు